నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా బైన్సా డివిజన్ వ్యాప్తంగా ఆయా గ్రామాలలో సమీపంలోని పాముల పుట్ట వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. పాలు నైవేద్యం సమర్పించారు. అన్నదమ్ములకు అక్కచెల్లెళ్లకు పాలతో ఆశీర్వాదం అందించారు. పట్టణ సమీపంలోని మాంజ్రీ సమీపంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న నాగదేవత ఆలయంలో సోమవారం వేకువజాము నుంచే భక్తుల సందడి కనిపించింది. వేలాది భక్తులు గంటల తరబడి బారుల్లో నిలబడి నాగదేవతను దర్శించుకున్నారు. పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. బైన్సా పట్టణ వాసులు వేలాది భక్తులకు సేదారి బట్టి గల్లీవాసులు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నాగుల పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా మేము నాగదేవత ఆలయం దగ్గర మునుర్కాపు సంఘం గణేష్ నగర్ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ కార్యక్రమం కూడా చేపడతాం. ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం చేపడుతున్నాము. అదేవిధంగా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే 5 గంటలకు అభిషేకము, ఆరతి మరియు రాత్రి భజనతో ప్రారంభమైన పూజలు అంచెలంచెలుగా ఎదుగుతూ పబ్లిక్ బాగా వస్తున్నారు. అదేవిధంగా సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు తండపోతండగా వస్తారని కోరుకుంటున్నా. అదేవిధంగా ఇక్కడ నాగదేవత బాగా ఎందరికో చేసిన వ్యక్తి. ఎందుకంటే ఈ నాగదేవత ఎందరో పూజలు చేస్తారు, అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం మనం ప్రజలు ఎందరో ఇటువంటి బైసా నుంచి కాకుండా చుట్టుపక్కల ప్రజలు కూడా ఎందరో మంది వస్తున్నారు. మాంజరి కానివ్వండి, పాంగిరి కానివ్వండి, ఎందరో మంది ఇక్కడికి వస్తున్నారు. దయచేసి అందరు భక్తులు కూడా వినద్దు. ఎందుకంటే ఇక్కడ రోడ్డు మెయిన్ రోడ్ ఉంది కాబట్టి రోడ్డుకు ఇటు పక్కన కొద్దిగా పక్కకుండి దర్శనం చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నారు. జై నాగమ్మ తల్లికి జై. శివరంలో గత ముందు నుంచి కూడా ఇక్కడ 20 సంవత్సరాల నుంచి కూడా మనం ఇక్కడ ప్రసాదం కానివ్వండి, అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటాము. దయచేసి ఆ నాగమ్మ తల్లి ఆశీర్వాదంతో మన సంఘానికి మంచి బుద్ధి చేయాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరాలు ఎప్పుడు కూడా మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు మరియు ఇక్కడ ఉంది మరియు ఇక్కడ శిర ప్రసాదం కూడా ఎప్పుడు పెడుతూ ఉంటాం. పండుగ మనకు ఏకాదశి తర్వాత నాగుల పంచమి వస్తుంది కాబట్టి రానున్న రోజుల్లో గణపతి ఉత్సవాలు, ఎట్ల పోలాలు, అమావాస్య ఘనంగా జరుపుకుంటాము. అదేవిధంగా బైసా పట్టుతో పాటు తాలూకు ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడ వచ్చి పూజలు చేస్తారు. చెప్పేది ఏంటంటే అందరూ భక్తులందరికీ నాగపంచమి శుభాకాంక్షలు.
ఈ మా చేనులో దేవుడు వెలిసింది బాగా నిజమైన దేవుడు. ఎన్నో మొక్కులు మొక్కినాయి, ఎన్నో కోరికలు తీరుతున్నాయి, ఎన్నో తొట్లలు వేస్తున్నారు, వెంటకెళ్ళు తీస్తున్నారు, పెళ్ళిళ్ళ కాళ్ళు సుగా పెట్టిపోతున్నారు. మనకు మంచిగా అనిపిస్తున్నారు కాబట్టి ఆట ఇంత బంధు పెరుగుతున్నారు. ఈ పబ్లిక్ ఎంత పబ్లిక్ వచ్చినా ఈ పబ్లిక్ అందరికీ మేము మా తరపు నుంచి మేమంత సహకారం వాళ్ళకి చేస్తున్నాము. వాళ్ళకు కట్టెలు కట్టు కానీ అన్నదానం కానీ ప్రసాదం కానీ వాళ్ళు ప్రసాదం అన్నదానమే మా మున్నూరు కాపు సంఘం నుంచి ప్రసాదం వస్తారు. మళ్ళీ మా అన్నదానం ప్లాట్ల పాలాశిస్తారు పాలు అన్నదానం. పురాతనమైన నాగదేవత టెంపుల్లో ఇక్కడ నాగపంచమి రోజు ప్రత్యేకంగా బైన్సర్ ఉండే కాక చుట్టుపక్కల నుండి కానీ చాలా దూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడ విచ్చేసి కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. ఇక్కడ భక్తులకు సంవత్సరం భక్తులు చాలా భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. ఇక్కడ మేము ఆలయం తరఫున ప్రత్యేక ఏర్పాట్లు, క్యూ లైన్లు కానీ అన్నదాన ప్రసాదం కానీ భక్తులు ఎవరికి తోచిన విధంగా వారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మా తరఫున ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. అలాగే పోలీసు వ్యవస్థ కూడా చాలా బందోబస్తు కల్పించి పండుగ వాతావరణం ఇక్కడ చాలా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా సక్రమంగా జరిగేటట్టు వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటున్నారు. భక్తులందరికీ మరొకసారి నాగపంచమి శుభాకాంక్షలు.